పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉన్నది. దాని సారాంశం ఏంటంటే ఈ చర్చ కారణం దేశవ్యాప్తంగా సకల కుల జనగణన జరుగుతూ ఉన్నది. ఈ సకల కుల జనగణనకు సంబంధించి అంటే భారతదేశంలో సుమారుగా 5 నుంచి 7 వేల కులాలు ఉన్నాయి. ఈ 7,000 కులాలకు సంబంధించి ఇప్పటిదాకా అనేక ఇజాలు వచ్చినాయి. క్యాపిటలిజం వచ్చింది, కమ్యూనిజం వచ్చింది, సోషలిజం వచ్చింది, టూరిజం వచ్చింది, లేకపోతే ఫ్యూచరిజం దాకా వచ్చింది. అనేక ఇజాలు వచ్చినాయి. ఇప్పుడు ఫ్యూచరిజం కొత్తగా లేటెస్ట్గా వచ్చింది. ఫ్యూచరిజం అంటే ట్రంప్ వాణిజ్యవాదమా, అంటే ట్రంప్ నేషనల్ కమర్షియలిజమా, లేకపోతే సెల్ఫిజమా? అసలు రకరకాల ఇజాలు వచ్చినటువంటి నేపథ్యంలో భారతదేశ సమాజం కోరుకుంటా ఉంది, భారతదేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇజాలు వచ్చినప్పుడు కూడా మా జీవితాల్లో వెలుగు నిండలేదు, మా బతుకులు మారలేదని. సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇప్పటికే రావాల్సిన వాటా వాళ్ళకు వస్తూ ఉంది, కానీ రావాల్సింది ఇక బీసీలకి. సో ఈ దేశంలో ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అనేటువంటి నినాదం మనకి వినపడతా ఉంది. సోదరులారా సోదరిమణులారా, 100కి 52% పైగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజల అభివృద్ధి, ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి. సో అందుకోసం పూర్వకాలంలో కాలంలో మనం తీసుకున్నప్పుడు 4 వర్ణాలే ఉండేవి. ఆ 4 వర్ణాలు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరం దాకా కూడా ఈ కార్యక్రమం నడిచా ఉంది. సో అందులో తల నుంచి బ్రాహ్మణులు పుట్టారని, భుజాల నుంచి క్షత్రియులు పుట్టారని, లేకపోతే కడుపు నుంచో తొడల నుంచో వైశ్యులు పుట్టారని, అరికాల నుంచి శూద్రులు పుట్టారని ఒక కథలు ఉండేవి. సరే, అది నమ్మకాలు, మూఢనమ్మకాలు అట్లా ఉంచండి. భారతీయ మెటీరియల్ సంబంధించి వచ్చినప్పుడు మన చరిత్రను మనం అధ్యయనం చేసినప్పుడు ఇది మనకు కనపడతా ఉంది. సో ఇంకా ఈ 4 బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులతో పాటుగా ఇంకా 5వది పంచములు అనేది కూడా మనకి కనపడతా ఉంటుంది. వీళ్ళు ఊరికి దూరంగా బతుకుతారు అనేది మనం చరిత్రను ఒకసారి చూసుకున్నప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో 1500 సంవత్సరానికి సంబంధించి కుల వ్యవస్థ ఆర్యులు రాకతో, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత సామాజిక చారిత్రక సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆర్యుల రాకతో ప్రారంభమైందని చెప్తా ఉన్నారు. ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో భారతదేశం కుల వ్యవస్థ ఉందనేది. అంతకుముందు యూరోపియన్ కంట్రీస్ లాగా, అమెరికన్ కంట్రీస్ లాగా, ఆస్ట్రేలియన్ కంట్రీస్ లాగా, కెనడియన్ దేశ ప్రాంతాల్లాగా, లాటిన్ ఆఫ్రికాకు సంబంధించిన దేశాల్లాగా మన దేశంలో కులం మీద అందరిలాగానే జీవించేవాళ్ళు. భారతీయ సమాజంలో ఇక దాని తర్వాత కుల వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పుట్టుకతోనే కులం నిర్ధారణ చేసే ఒక కార్యక్రమం అయితే మొదలైంది. సో దేశంలో 3,000 కులాలు, 2,500 ఉపకులాలు ఉన్నాయనేది ఈ లెక్కల ప్రకారమే సుమారుగా 5,500 కులాలు కనపడతా ఉన్నాయి. నేను ఇప్పటికే చెప్పాను, భారతదేశ వ్యాప్తంగా 3,000 నుంచి 5,000 కులాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతా ఉంది. సో సోదరులారా సోదరిమణులారా, ఈ క్రమంలోనే అంటే ఈ దేశంలో 5 నుంచి 7,000 కులాలు ఉంటే 5 నుంచి 7,000 కులాలు ఉంటే ఈ 5 నుంచి 7,000 కులాలని భారత రాజ్యాంగం 4 చేసింది. భారత రాజ్యాంగ పరిషత్ 4 చేసింది. అందులో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ 4 కులాలు చేసింది. అంటే ముస్లిం మైనారిటీలు అటు ఓసీలో కొంతమంది, ఇటు బీసీలో కొంతమంది వచ్చేస్తున్నారు. అందుకోసం ముస్లిం మైనారిటీలు అటు ఉంచండి. ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, బౌద్ధ మైనారిటీలు ఎవరైనా. సో ఇంకా బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు ఇందులో నేను మరింత విషయాలు మళ్ళీ ఈ వీడియోలోనే చెప్తాను. ఈ చర్చ కంటిన్యూ అయిన తర్వాత కంటిన్యూషన్లో నేను మరిన్ని విషయాలు కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నవంబర్ 25, 1949లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చివరి ఉపన్యాసంలో ప్రతి మనిషికి ఓటు హక్కు ఇచ్చినట్టుగా మనకి చెప్పాడు. సో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం రావాలని ఆయన భావించాడు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం కులగణన అవశ్యం అనేది మనకి చరిత్ర చెప్తా ఉంది. భారత రాజ్యాంగంలో కులగణన చేయడానికి సమర్థిస్తూ ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులు పరిశోధించడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలకు ఈ సిఫార్సులు ఉపయోగపడతాయనేది మనకు అర్థమవుతుంది. సో భారతదేశంలో మొట్టమొదట 1972లో జనాభా లెక్కలు ప్రారంభమని సామాజిక, ఆర్థిక కులగణన మొట్టమొదట 1931లో చేశారు. సో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భారతీయ కుటుంబాల ఆర్థిక స్థితిగతుల మీద వీటిని సేకరణ చేశారు. వీటిని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 1941లో కూడా కులగణన చేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. సమాచారం సేకరించింది, కానీ 2వ ప్రపంచ యుద్ధం వల్ల ఆ సమాచారం బయటపెట్టలేదు. సో ఆ విధంగా మనకి నష్టం జరిగింది. అదేవిధంగా 1951లో భారతీయ జాతీయ ఐక్యతను పెంపొందించడానికి కుల గణన సేకరణ నిలిపివేయాలని అప్పటి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 1951 నుంచి 2011 వరకు ఆంధ్ర భారతదేశంలో ప్రతి జనాభా లెక్కల గణనలో షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా 52% బీసీలు ఉన్నారు. మండల కమిషన్ సిఫార్సు 1931 కులగణన ఆధారంగానే మనకు అర్థమవుతుంది. మండల కమిషన్ సిఫార్సులు కూడా. సో రిజర్వేషన్లు 50% దాటకూడదని నిబంధన పెట్టారు. సో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చరిత్ర అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా చూసినట్టు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి నేషనల్ శాంపిల్ సర్వే 2011-12 లెక్కల ప్రకారం
చెప్పింది. సో 2011-12 లెక్కల ప్రకారం అగ్రకులాలతో పోల్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారనేది ఈ నేషనల్ శాంపిల్ సర్వే 2011-12 లెక్కలు చెప్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు కూడా 2016-2017 సర్వే ప్రకారం దేశంలో 28% ప్రజలు మల్టీ డైమెన్షనల్ పార్టీ పరిధిలో ఉన్నారు. ఎస్టీలు 50%, ఎస్సీలు 33%, ఓబీసీలు 27% పేదరికంలో ఉన్నారని చెప్పేసి నేషనల్ శాంపిల్ సర్వే వాళ్ళు కూడా చెప్పారు. ఇక అంటే బీసీలు ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు, వీళ్ళు సరిగ్గా చేశారో లేదో. బీసీలు 100కి 50% అంటే 50% పేదరికం వాళ్ళలోనే ఉంటుంది. ఇక 2017-18 ప్రకారం విద్యారంగంలో ఎస్టీలు 3%, ఎస్సీలు 4%, ఓబీలు 6%, జనరల్ కేటగిరీలో 12% గ్రాడ్యుయేట్లుగా ఉన్నట్టుగా మనకు లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. అంటే అభివృద్ధికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ జనరల్ కేటగిరీలో 3%, ఓబీసీలు 1% ఉన్నారు. ఉపాధి రంగంలో జనరల్ కేటగిరీలో 30%, ఓబీసీలు 20%, ఎస్టీలు 12% మాత్రమే ఉన్నారు. వీళ్ళు స్థిరమైన ఉద్యోగాలను పొందుతున్నారు. అంటే 100కి 30% జనరల్ వాళ్ళు పొందుతుంటే ఓబీసీలు 20%, ఎస్టీలు 12% పొందుతూ ఉన్నారు. రోజువారీ కూలీలు ఎస్టీలు 29%, ఎస్సీలు 38%, ఓబీసీలు 20%గా ఉన్నారు. జనరల్ కేటగిరీలో 11% మాత్రమే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2021 లెక్కల ప్రకారం 52.7% మంది జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ జనాభా 10-20% కూడా ఉండదు. అందులో కూడా అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో 64% మంది, 100కి 64% మంది లక్షల రూపాయల ఆదాయం పొందేవాళ్ళు జనరల్ కేటగిరీ అంటే ఓసీ విభాగాల నుంచి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ గణాంకాలన్నీ మనం తీసుకున్నప్పుడు జనరల్ కేటగిరీలతో పోలిస్తే ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనకబడారనేది మనకు అర్థమవుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచడం మాత్రమే పరిష్కారం అని చెప్పేసి కాంగ్రెస్ గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. 2011 నాటి యూపీఏ హయాంలో కూడా కులగణన కోసం ప్రణాళికలు తయారు చేసి కానీ వాళ్ళ తర్వాత గవర్నమెంట్ కోల్పోయిన పరిస్థితిని మనం చూసాం తర్వాత. సో కులగణనకు బదులు సామాజిక ఆర్థిక సర్వే 2011 చేశారు. ఇప్పటి వరకు ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. వామపక్ష పార్టీలైన సిపిఐ, సీఎం కులగణనకు మద్దతుగా తీర్మానాలు చేసే కానీ వాళ్ళు ఎక్కడా పోరాటాలు చేసినట్టుగా మనకు కనపడదు. సో కులగణన వల్ల సమాజంలో కుల వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్తా ఉన్నారు. కోటి కులాంతర వివాహాలు జరిగిన కుల వ్యవస్థ పోల. అందుకోసం ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం అయితే మనకు ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని కులాలను నిర్వహించడం కష్టమని, ఇది సమాజంలో గందరగోళం, వివాదాలకు దారితీస్తుందని మనం చెప్పొచ్చు. సో అంటే కుల జనగణన జరగాల్సిందే, అన్ని నిజాలు పోయినాయి కాబట్టి. కులగణన అనుకూలంగా వ్యతిరేక వాదనలు ఉన్నప్పటికీ సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి, వనరులను చేయడానికి ఎప్పుడైనా అనుకూల వ్యతిరేక వాదనలు ఉంటాయి. కానీ రియల్ డెవలప్మెంట్ కోసం కుల జనగణన జరిగి తీరాల్సిందే. సో సమానత్వ సమాజాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. దేశంలో కులగణన బీహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే చేశారు. సో తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తోంది. ఫీల్డ్ ఎమ్యూనరేటర్లతో ఫీల్డ్ వర్క్ చేసి అధికారులతో కలిసి మరి చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ సర్వే చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. బీహార్లో 2023లో ఎన్డీఏ ప్రభుత్వం కులగణన చేసి 63.14% ఓబీసీలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే బీసీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు కర్ణాటకలో కులగణన చేసి ఈ బీసీలు 69.6% ఉన్నారు. అంటే బీసీలు 69.6% ఉన్నారు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు 56.25% పైగా అంటే 57%గా ఉన్నట్టుగా లెక్కలు మనకు తెలుస్తుంది. ఈ బీసీల వాటా 56.33%గా ఉంది ముస్లిం మైనారిటీతో కలుపుకొని. ఈ కులగణన లెక్కల ఫలితాలన్నీ మనం చూసినప్పుడు ఓబీసీలు కేవలం 27 అంటే తెలంగాణలోనే 56.33% ఉంటే 27% రిజర్వేషన్ ఇస్తున్నారు. మిగిలినంతా ఎవరికి పోతుంది? సామాజిక న్యాయమైన చర్చకు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 2018 పార్లమెంట్ సాక్షిగా అప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశంలో రాబోయే కాలంలో జనగణనలో కులగణన తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా త్వరలో మొదలయ్యే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఉంచారు. రాజ్నాథ్ సింగ్ అన్న తర్వాత మధ్యలో ఏం జరిగింది, ఆయన మేము చేయలేమని చేతులు ఎత్తేశాడు. కానీ ప్రజల డిమాండ్ మేరకు అది వినపడుతుంది. రాహుల్ గాంధీ మాత్రం ఖచ్చితంగా ఆయన అనేక పాదయాత్రలు చేసి ప్రజల పర్యటన చేసిన తర్వాత అంటే 50 సంవత్సరాల 5 దశాబ్దాల బీసీ కళ డిమాండ్గా వినపడుతున్నట్టు దాన్ని రాహుల్ గాంధీ టేకప్ చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. విద్యా ఉద్యోగాలతో పాటుగా రాజకీయ రంగంలో కూడా ప్రాతినిధ్యం జనాభా ప్రాతిపదికన రావాలని చెప్పేసి బీసీ సమాజం కోరుకుంటా ఉంది. ఆ వైపుగా అడుగులు పడతా ఉన్నాయి. బీసీ సంఘాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి కానీ అక్కడ న్యాయం ఆధిపత్య కులాలదే ఉందని బీసీ సమాజం భావిస్తూ ఉంది. సుప్రీంకోర్టులలో కూడా న్యాయం జరగట్లేదని బీసీ సమాజం భావిస్తూ ఉంది. సో జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్లు ఇస్తున్నారు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. సో ఇక్కడ చూసుకున్నప్పుడు తెలంగాణ సమాజంలో కమ్మలు, రెడ్లు ఇక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నారు ఎలామతో సహా. వీళ్ళు ఇటు దక్షిణ భారతదేశంలో పోయినప్పుడు కానీ అటు ఉత్తర భారతదేశంలో పోయినప్పుడు కానీ వీళ్ళంతా కూడా బీసీలుగా ఉన్నారు. అందుకోసం ఫార్వర్డ్ క్యాస్ట్లు ఇక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్లు ఉన్నారు కాబట్టి దేశంలో వాళ్ళు బీసీలుగా ఉన్న వాళ్ళు ఇవ్వమని అంటలా. దేశంలో ఎవరున్నా కూడా బీసీ విభాగంలో రాజ్యాంగం నిర్వచించిన ప్రకారం, రాజ్యాంగం డెఫినేషన్ చెప్పిన ప్రకారం అందరికీ కూడా బీసీలకు సంబంధించినటువంటి బిల్లును ఇవ్వమని చెప్తా ఉన్నాం సోదరులారా, సోదరులారా. సో దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో ఏమంటారు, ఈ క్రిస్టియన్స్ ఉన్నారు. బీసీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా వాళ్ళ వాటా ఇవ్వమని అంటున్నాం.
దాని తర్వాత బీసీ డి ఏదైతే ఉందో మళ్ళీ బీసీ ఉపకులాలు ఉన్నాయి. బీసీఈ మళ్ళీ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అంటే బీసీల్లో చాలామంది కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలుగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలోనే ఉన్నారు. ముస్లిమ్స్ బీసీలోనే ఉన్నారు, క్రిస్టియన్స్ బీసీలో ఉన్నారు. అందుకోసం రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారం, పార్లమెంట్ ఇచ్చినటువంటి ప్రకారం, చట్టసభలు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల వారీగా 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఎవరైతే బీసీ కులాల్లో ఉన్నారో అందరికీ ఇవ్వమంటున్నాం. వాళ్ళు అక్కడ ఓసీలుగా ఉన్నారు, ఇక్కడ ఇవ్వద్దని అంటలా. భారత రాజ్యాంగం నిర్వచనం ప్రకారం ఏమని అంటున్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణతో పాటు ఇప్పటికే బీహారు, తమిళనాడు చేసినాయి. సో జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని, విద్యా ఉద్యోగాల్లో కూడా ఇవ్వాలని, రాజ్యాంగ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే సీట్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ సమాజం కోరుకుంటా ఉంది, బీసీ సమాజం అడుగుతూ ఉంది, బీసీ సమాజం డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లో కూడా బీసీ మహిళల వాటా బీసీలకు ఇవ్వమని చెప్పేసి, బీసీ మహిళల వాటా బీసీలకు ఇవ్వకపోయినప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ వాటా వాళ్ళకి ఎట్లా సహజంగానే పోద్ది. సో బీసీ మహిళలకు సంబంధించి ఇవ్వకపోతే మళ్ళీ దొరసాన్లు వాళ్ళ ధనికులు, పెట్టుబడిదారులు, ధనవంతుల, క్యాపిటలిస్టుల యొక్క భార్యలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ మునిమనవరాళ్ళు వచ్చి దొరసాన్లు వస్తారు తప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో జీవిస్తున్న ఎస్సీ ఎస్టీల కంటే దీనంగా జీవిస్తున్నటువంటి బీసీ సమాజానికి న్యాయం జరగదని చెప్పేసి, అందుకోసం మహిళల 33% రిజర్వేషన్లు కూడా బీసీ మహిళల వాటా బీసీలకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా బీసీల్లో 4 విభాగాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటేమో అడ్వాన్స్ బీసీలు, 2 మాలాంటి చాకలి మంగళం ఎంబీసీలు, 3వది అర్ధ సంచార బీసీలు, 4వది సంచార బీసీలు. సో వీళ్ళకి జనాభా దామాషా ప్రకారం అడ్వాన్స్ బీసీలే కొట్టకపోకుండా ఇప్పటిలాగానే, సో లేకపోతే థర్డ్ విప్లవం వస్తుంది, 3వ విప్లవం వస్తుంది. అందుకోసం జనాభా దామాషా ప్రకారం ఎవరుంటే అంత తీసుకోవాలి. సో దాంతో పాటుగా ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించి వచ్చినప్పుడు ఈ సంచార జాతులకు సంబంధించి ఈనాటికి కూడా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈనాటికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు లేనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అది 100కి రూపాయలో పావలా నుంచి 50 పైసలు దాకా ఉందని చెప్పేసి సంచార సంఘాల లీడర్లు కలిసినప్పుడు మనతో చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు అసలు జనజీవన స్రవంతిలోకి ఎప్పుడు వచ్చినట్టుగా మనం భావించాలి. అందుకోసం వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటం, ఆధార్ కార్డులు ఇవ్వటం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చి ప్రత్యేక స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీల ద్వారా వాళ్ళని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయటం, వాళ్ళకి హాస్టళ్ళు, డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇవ్వటం, విద్యారంగంలో వాళ్ళ పిల్లల్ని కొన్ని తరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 2 దశాబ్దాలు వాళ్ళని సాధితే వాళ్ళు ఈ జనజీవన స్రవంతిలోకి వస్తారు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి బీసీల రాజ్యమో బహుజన రాజ్యంలో కూడా ఆ వైపుగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది తప్పితే మళ్ళీ ఇప్పటిదాకా పరిపాలించిన పరిపాలనలాగా చేస్తే మళ్ళీ ఏదైతే ఉన్నారో మరి తరుడు ఎంబీసీలు, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు వీళ్ళందరూ కలిసి మరో విప్లవానికి బీజాలు వేస్తారు. జనాభా ఏముంది విప్లవాలు వచ్చినప్పుడు. అందుకోసం బీసీ రాజ్యమో బహుజన రాజ్యమో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సంచార బీసీలని కడుపులో పెట్టుకొని కన్నబిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా అడుగులు పడాలి. ఇది కేవలం విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశంగా మాత్రమే కాకుండా ఇది కేవలం రాజకీయ రిజర్వేషన్లకి, అంటే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు వీటికి సంబంధించిన అంశమే కాకుండా, జిల్లా పరిషత్తులకు సంబంధించిన అంశమే కాకుండా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు కూడా రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం సమాన అవకాశాల సమాజం కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. అందుకోసమే సోదరులారా, సోదరిమణులారా, మేము ప్రధానంగా బీసీ ఎజెండాగా మేము కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి, అదేవిధంగా అందరికీ రాజ్యాధికారంలో ఓట, సంపద సమపంపిణీ జరగాలి, సమాన అవకాశాల సమాజం సృష్టించబడాలి. ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి బీసీ సాధికారిత కమిటీల నుంచి, బీసీ అభివృద్ధి కమిటీల నుంచి మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మా పెద్దలు గత 5 దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. సామాజిక కుల జనగణన ఏదైతే ఉన్నదో అది 5 దశాబ్దాల కల, బీసీల కల. ఆ రాజకీయ అధికార పార్టీకో, ప్రతిపక్ష పార్టీకో, పక్కన ఉన్నటువంటి ఈక పార్టీలకు, తొక పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ఇది బీసీ పెద్దల యొక్క, బీసీ నాయకుల యొక్క, బీసీల యొక్క బాధల నుంచి పుట్టినటువంటి డిమాండ్ సామాజిక కుల జనగణన. దేశవ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు దేశవ్యాప్తంగా కుల జనగణన జరగటం ఈ జాతులు ఎంతవరకు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో నిజంగా డెవలప్మెంట్ జరిగితే పలానా కులాలు డెవలప్మెంట్ జరిగిందని చెప్పండి, అభ్యంతరాలు ఏం లేవు. సో అందుకోసం నిజంగా డెవలప్మెంట్ జరగలేదు కాబట్టే బీసీ సంఘం, బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అన్నారు.